అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరంలో వసతి గృహంలో ఆర్డీఓ మాధవి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య రికార్డులో 56 మందిగా ఉన్నప్పటికీ తనిఖీ సమయంలో 33 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు భోజనం, వైద్యం సకాలంలో దొరకడం లేదని ఆరోపించారు. హాస్టల్ భవనం పైకప్పు పరిస్థితి దారుణంగా ఉందని, పెచ్చులు ఊడి పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వేగంగా పరిష్కరించే చర్యలు తీసుకుంటామని మాధవి హామీనిచ్చారు. ఈజీ వెల్ఫేర్ హాస్టల్ మీద వార్డెన్ మీద కంప్లైంట్ వచ్చిన మీదట గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఆర్డీఓ గారు మాకు కూడా చెప్పారు. ఆర్డీఓ గారితో పాటు మేము కూడా వచ్చాము. రమ్మంటే ఇక్కడ వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు ఆర్డీఓ గారు. ఆర్డీఓ వెరిఫై చేయగా పిల్లల్ని కూడా అడగటం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు రైస్ అది సరిగా ఉండట్లేదు అనేసి, వాటర్ ప్రాబ్లం ఉంది అన్నీ చెప్పారు. ఇక్కడ ప్లేయింగ్ కిట్స్ అది కూడా మాకు ఇవ్వట్లేదు ఆడుకోవటానికి అని చెప్పారు. అవన్నీ వాటర్ మెయిన్ అయితే వాటర్ అయితే ప్రాబ్లంగా ఉంది. వాటర్ ట్యాంక్స్ అది వాటర్ అది కూడా వాటర్ రావట్లేదు. వాటర్ ట్యాంక్ కూడా ప్రాబ్లంగానే ఉంది. అది కూడా బాగు చేయించాలి అని ఎంక్వైరీ చేయించాలండి. మరి మేము కూడా అడిగితే కూడా అట్లా చెప్పారు. అది ఒకసారి మన వార్డెన్ గారు పిల్లలు అంటే రైస్ పట్టుకెళ్తున్నారు అని చెప్పారండి, అంతే. వాస్తవం అంటే మేము ఒకసారి ఎంక్వైరీ ఆయన వార్డెన్ చెప్పిన దాన్ని బట్టి కూడా స్టేట్మెంట్ తీసుకొని రిపోర్ట్ అన్ని కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాము. వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకొని మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్తారో అది దానికి సమాధానంగా అదే వార్డెన్ కూడా ఏం చెప్తారో కూడా విని రెండు కలిపి మొత్తం రిపోర్టు మేము ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాము. అదే వేరియేషన్ ఉందండి. 55 మంది అయితే 35 మంది ఇక్కడ ప్రెజెంట్ అయ్యారు. అదైతే